మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు 100% ఏపీ కేబినెట్ లో ప్రాముఖ్యత గల మంత్రి పదవి దక్కుతుందని సూచనలు అందుతున్నాయి. దీంతో మళ్లీ కీలక రాజకీయ పాత్రను పోషించే అవకాశం గవర సామాజిక వర్గానికి దక్కనుంది. వైసీపీ పాలనలో గవర సామాజిక వర్గానికి సముచిత స్థానమే కాదు, ఎటువంటి గౌరవం లేదు. అంతకుముందు ఏ ప్రభుత్వంలోనైనా కొణతాల రామకృష్ణ లేదా దాడి వీరభద్రరావుల్లో ఎవరో ఒకరు మంత్రి పదవిలో ఉండేవారు. అంతేకాదు ప్రాముఖ్యత కలిగిన శాఖల్ని నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేవారు. అయితే వైసీపీ మాత్రం ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దిక్కులేక అప్పట్లో డాక్టర్ సత్యవతికి పార్లమెంటు టికెట్ ఇవ్వడం, ఆమె గెలవడం జరిగింది. అయితే ఆమె రాజకీయ భవిష్యత్తు వైసీపీలోనే పరిసమాప్తమైంది. గత సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టడమే కాకుండా ఈ సామాజిక వర్గానికి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదన్నట్టు పనిచేశారు. అందుకు తగినట్టుగానే జగన్ కూడా తలాడించి గవర రాజకీయానికి తీరని ద్రోహం తలపెట్టారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లలో ఏ ఒక్కటి గవరలకు ఇవ్వలేదు. ఇదే సమయంలో జనసేన టికెట్ కొణతాలకు ఇవ్వడంతో గవరల రాజకీయానికి ప్రాణం పోసినట్టయింది. చిరకాలంగా అనకాపల్లిలో గవరల రాజకీయ చరిత్రకు ప్రాధాన్యత ఉంది. 1957లోనే ఈ సామాజిక వర్గానికి చెందిన వివి రమణ రాజ్యసభ సభ్యునిగా 2 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్ఆర్ఏఎస్ అప్పలనాయుడు 3 సార్లు అనకాపల్లి ఎంపీగా, పెందుర్తి శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేశారు. మునగపాకకు చెందిన పివి రమణ, అంతకుముందు బీశెట్టి అప్పారావు శాసనసభ్యులుగా పనిచేశారు. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు జిల్లా, రాష్ట్ర రాజకీయాలను తమ చుట్టూ తిప్పుకున్నారు. చివరకు పీలా గోవింద్ టీడీపీ ఎమ్మెల్యేగా, బుద్ధ నాగ జగదీశ్వరరావు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్న గవర కులస్తుల్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కూడా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీ చేస్తున్నారు గనుక గత్యంతరం లేక ఆడారి ఆనంద్ కుమార్ కు వైసీపీ టికెట్ ఇచ్చారు. ఇదే విధంగా 2014లో దాడి రత్నాకర్ ను పార్టీకి దింపారు. వీరిద్దరూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ గవర సామాజిక వర్గానికి రాజకీయంగా అత్యధిక ప్రాముఖ్యత లభించింది. కొణతాల రామకృష్ణ మంత్రి పదవిలో ఉండడమే కాకుండా దాడి వీరభద్రరావు, రత్నాకర్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.